నమస్తే. ఈరోజు మనము గృహ నిర్మాణక విషయంగా ఒక 3 విషయాలు చర్చించుకుందాం. ఒకటొచ్చి కలప, 2 ఇటుకలు, 3 కమ్మి. ఇప్పుడు కలప విషయంలో ఏముంది? కలపే కదా, తీసుకుంటే ఏమవుతుంది, కడితే ఏమవుతుంది అని అనుకోవద్దండి. నేను నా పూర్తి అనుభవంతో చెప్తున్నాను. కలప కొనేటప్పుడు మనం తీసుకున్నటువంటి కొయ్యికి 4 మొఖాలు కొయ్య ఉండాల, పేడు ఉండకూడదు. అంటే పొట్టు, బెరడు, చెట్టుకున్న బెరడు ఉంటే అది తీసుకున్నప్పుడు బెరడు ఉంటుంది. కొద్ది రోజులు ఆరిన తర్వాత ఆ బెరడు అనేది ఊడిపోతుంది. అప్పుడు ఆడ కొయ్యి సొట్టము. కాబట్టి కొయ్యిని కొనేటప్పుడు, అంటే గృహ నిర్మాణం కావాల్సిన తలుపులు, ద్వారబంధాలకు కావాల్సిన కిటికీలకి కావాల్సిన కొయ్యి సామాగ్రి కొనేటప్పుడు కరెక్ట్గా స్క్వేర్గాను ఉండాలి. అవి సైజులు వచ్చి నేను 2 రకాలు చెప్తాను. 3x4 ఘన పరిమాణం, 3 ఇంచులు ఎడల్పు, 4 ఇంచులు ఘనం ఉండేటట్టుగా తీసుకోవచ్చు. ఇంకోటి వచ్చి 3x5. ఈ ఘన 3 అంటే 3 ఇంచులు మందము, 5 ఇంచులు వెడల్పు ఉండేటట్టుగా తీసుకుంటే ఆ కలప అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది, కొయ్యి సామాగ్రి బెండ్ కాకుండా. మనం తీసిన కలప యొక్క దారముంద్రాలు గట్టిగా ఉండాలంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, 3x5 ఇంచీలు ఘనం ఉండాలా. అప్పుడు అది సొట్టబాకుండా, బెండ్ కాకుండా కరెక్ట్గా ఉంటుంది, కలప గట్టిగా ఉంటుంది. ఇది కలప కొయ్యి, మనం కొనాల్సిన కొయ్యి పరిమాణాల గురించి చెప్పాను. ఇప్పుడు లక్షణాలు, ఆ కొయ్యి యొక్క లక్షణాలు ఎలా ఉండాలా అని. కొయ్యిలో సుడి అంటారు, సుడి, ముడి, తొర్ర, ఈ 3 ఉండకూడదు అంటారు. తొర్ర ఉంటే సంసారం తొర్రబోతుంది అనేది, సుడి ఉంటే ఆ ఇంట్లో కుటుంబంలో ఎప్పుడు ఏదో సమస్యలు వస్తూ ఉంటాయనేది ఇట్లా చెప్పినారు మూఢనమ్మకాల కింద. తప్పండి. అసలు సత్యాన్ని దాచిపెట్టారు. కొయ్యి లక్షణాల్లో సుడి ఉంటే కొయ్యి బాగా ఆరిపోతే ఆ సుడి వచ్చిన భాగంలో కొయ్యి పొరలుగా ఊడిపోతుంది, ఇరిగిపోతుంది. కాబట్టి సుడి ఉండే కొయ్యి పనికిరాదు. సుడి అంటే కొయ్యి డిజైన్ ఉంటుంది, ఆ డిజైన్లో కొయ్యి కోసినప్పుడు గీతల్లాగా వస్తుంది డిజైన్. అది ఇట్లా రౌండ్లుగా ఉంటుంది. అంటే కొమ్మ 2గా చీలినప్పుడు ఆ తమరులో వచ్చేటువంటి కొయ్యిని సుడి అంటారు. అది లేకుండా ఉండాలి. అట్లా నువ్వు కొన్నా కూడా అది వేస్తే మళ్ళా కొత్తది కొనేసుకోవాల్సి పడుతుంది. అందుకని సుడి ఉండే కొయ్యి వేయకూడదు, ఎందుకంటే ఆ జాయింట్ కట్ అవుతుంది. కాబట్టి తొర్ర అనేది కొయ్యిలో ఎంతవరకు, ఎంత పొడుగు, ఎంత లోతు పోయి ఉంటుంది అనేది తెలియదు. మనం కోసినప్పుడు కొయ్యిలో తొర్ర ఉంటే దాంట్లో కట్టుపుల్లు వేసి పడుస్తూ ఉంటే ఒక్కోసారి మనం కొన్న కొయ్యి యొక్క పొడుగు 6 అడుగులు ఉంటే 6 అడుగులు పుల్ల దిగిపడిపోతుంది. మరి అప్పుడు తొర్ర ఎంత పొడుగు, ఎంత ఎడల్పు, ఎంత ఘన పరిమాణం ఉందనేది తెలియదు. అటువంటి సామాగ్రి వేస్తే ఏమవుతుందంటే ఆ తొర్రలో తెలిసిందే కదా, పాములు, ఎలకలు, తొండాకులు చేరుకుంటాయి. అది శ్రేయస్కాలం. కాబట్టి కొయ్యికి సుడి, ముడి, తొర్ర లేకుండా శుద్ధంగా ఉండే కొయ్యల్ని కొని మనం గృహ నిర్మాణానికి వాడుకోవచ్చు. వాటి పరిమాణాల గురించి కూడా చెప్పినాను. మరి కొయ్యిలు మామూలుగా ద్వారబంధనాలు అంటే
ద్వారబంధనాలు అనేది ఎంత ఉండాలా అని. పొడుగు, ఎత్తు, ద్వారబంధనాలు ఎత్తు అనేది 6.5 ఉంటే చాలండి లోపల కొలత. బయట కొలత నేను చెప్పలేదు, నువ్వు ఎంత గణం బట్టి చేస్తావో ఏమో. కాబట్టి ఏ కొలత చెప్పి నేను లోపల కొలత 6.5 అడుగు లేదా 6 అడుగులు లోపల కొలత వచ్చేటట్టుగా మనం ద్వారబంధనాలు చేసుకోవాలి. ఈ గ్రామాల్లో కానీ కొంతమంది పెద్దోళ్ళు ఏం చెప్తారంటే, ఏమిటికి వంగనోడు ద్వారబంధనాలు తల ఉంచి లోపలికి రావాలా అనేది. చూడండి ఎంత ప్రమాదకరమైనటువంటి సలహా అని చెప్పినాడు. ద్వారబంధనాలు తల వంచి లోపలికి పోయినాడంటే వాడు మానసికంగా బాగున్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు తల వంచి లోపలికి పోయేదానికి వానికి ఓపుకుంటుంది, గమనిస్తాడు. ఏదో మానసికమైన స్ట్రెస్, ఒత్తిడి ఏర్పడినప్పుడు, ఇంట్లో కలహాలు ఏర్పడినప్పుడు, వాడు ఇంట్లో నుంచి బయట వచ్చేటప్పుడు ద్వారబంధనాలు యొక్క ఎత్తు, లోపల కొలత ఎత్తు తక్కువ ఉంటే కరెక్ట్గా తలకి తగులుతుంది దెబ్బ. బయట వచ్చేటప్పుడు తలకి ఆ దెబ్బ తగిలినప్పుడు ఆన్న కుప్పు కూలిపడి సస్తాడు. ఇంకా కూడాను బ్రెయిన్ దెబ్బతినే అవకాశం కూడా ఉంది. కాబట్టి ద్వారబంధనాలు అది 5.5 3.5 అని చెప్పినారు పెద్దోళ్ళు కొంతమంది. 5.5 3.5 అనేది కరెక్ట్ సైజు కాదండి. అది ఆరోగ్యరీత్యా కానీ ఇట్లా ఏ కోణంలో ఎత్తుకున్నా అది కరెక్ట్ సైజు కాదు. ఎందుకంటే తల తగలడం అనేది ఆడ ప్రయాణం చేసేటప్పుడు ఆనందంగా కూడా ప్రయాణం వస్తాడు. ఇంట్లో నుంచి బయట వచ్చేదో, బయట ఇంటి లోపల మీద ఆ సంతోషం మీద కూడా పోతాడు. ఆ ద్వారబంధనం యొక్క ఎత్తు గమనించకుండా లోపల ప్రవేశిస్తే తల అదిరిపోతుంది. కాబట్టి లోపల కొలతలు ద్వారబంధనాలకు 6 6.5 అంతే. మళ్ళీ 7 పెడితే ఏమవుతుంది అనేది. 7 పెడితే ఏమవుతుంది, నువ్వు వేసినటువంటి వుడ్డు తలుపులకి వేసినటువంటి వుడ్డు బెండ్ అయిపోతుంది. ఎక్కువ ఎత్తు ఉంటే. తక్కువ ఉంటే ఏమవుతుంది, ప్రమాదము. ఎక్కువ ఉంటే బెండ్లు అయిపోతాయి. ఎప్పుడు తలుపులు పడకుండా నువ్వు ఎత్తు గుద్దుకుంటూ ఉండాలి. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. నేను చెప్పిన కొలతల్లో చేసుకోండి, అవి గట్టిగా ఉంటాయి. ఇంకా కిటికీలు వచ్చి నువ్వు 6.5 పెట్టినట్టయితే 4 3 ఎడలు, 3 పార్ట్లు, 4 పార్ట్లు, 6 పార్ట్లు ఫ్యాషన్ అయిపోయింది కౌన్సిలర్ బతికేదానికి. వాడు చెప్తాడు, సార్ వాళ్ళు 6 పార్ట్లు వేశారు సార్ కిటికీ. ఇప్పుడు కొంతమంది లేబర్ ఒప్పించుకునేటప్పుడు కిటికీని ఏం చేస్తారంటే వయసు పొడవు వెడల్పులు గుణకారం చేసి ఒక స్క్వేర్ ఫీట్ కింద అనేసి లేబర్ తీసుకుంటాడు. అందుకని వాడు చెప్తాడు వాడు బతికేకి. తప్పండి. 2 పార్ట్లు లేదా 1 పార్ట్ అంటే 2 ఒక లెవెల్ లేదా 2 లెవెల్ కిటికీలు తీస్తే సార్ 2 రెక్కలు కిటికీ తీసుకొని 2 రెక్కలు మూసేరికాయలు. 3 పార్ట్లు వేస్తే 2 రెక్కలు తెరిచినప్పుడు ఇంకో 3వ పార్ట్ మూసుకునేస్తుంది. ఒక పార్ట్ మూసుకుంటుంది, 2 తెరుచుకుంటాయి. అప్పుడు లాభం ఏమే 3 పార్ట్లు వేసి 4 పార్ట్లు వేస్తే ఒకటి అంతే. ఒకటి తెరుస్తా అంటే 2 మూసుకుంటూ పోతూ ఉంటాయి. కాబట్టి అలా మూత్రం పడేటప్పుడు నువ్వు అంత ఇడుగు పెట్టి అంత ఉడ్డు ఖర్చు పెట్టి నువ్వు చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు అంటారు సార్ ఇట్లా కట్టాలి అట్లా కట్టాలని. అది ఉపయోగకరంగా కాదు. ఇల్లు గృహాన్ని మేస్త్రి కూడా చెప్తాడు అన్నమాట. దాని ముందు కిటికీ పెద్దగా ఉంటే బాగుంటుంది సార్ అంటే. ఏది నీకు బొచ్చు బాగుండేది? పెద్ద కిటికీలు వేస్తే ఈ పక్క తెరిస్తే ఆ పక్క మూసుకుంటాయి. అప్పుడప్పుడు నీకు ఉపయోగం ఏముంది? మేస్త్రికి ఏమీ లేబర్ మిగులుతుంది, కార్పెంటర్కి ఏమీ పని దొరుకుతుంది. ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది కరెక్ట్ కాదు. 2 పార్ట్ల కిటికీ పెట్టుకోవడం మంచిది. తలుపులు కూడాను ఒక చెక్క తలుపుగానే వేసుకోవాలి. ఒకసారి తీయాలి, ఒకసారి మోయాలి. 2గా వేస్తే అవి బెట్టలు పోతాయి. సెక్యూరిటీ కూడా ఉండదు, తలుపు గట్టిగా కూడా ఉండదు. కాబట్టి నేను చెప్పినట్టుగా తలుపులు కిటికీలు చేసుకోవాలి. ఇంకా తలుపులు కిటికీలు ఎలా పెట్టాలా ఇదే వాస్తు, ఇంకేం లేదు. ఇల్లు మొత్తము కలిసి ఉత్తరానికో తూర్పుకో వాడాల. కరెక్ట్ అంతే. కింద గ్రౌండు. ఇంకా తలుపులు కిటికీలు ఎత్తుకున్నట్లయితే తూర్పు ఈశాన్య మూలలో
రెండు పక్కలా పెట్టుకోవచ్చు. లేదా దక్షిణ పక్క ఆగ్నేయ మూల, పడమట వాయుమూలలో పెట్టుకోవచ్చు. ఈ 4 దిక్కుల్లో తలుపులు పెట్టుకోవచ్చు, కిటికీలు పెట్టుకోవచ్చు. ఈ 4 దిక్కుల్లో సింపుల్ వాస్తు అంతా చాలా సింపుల్, ఏం పెద్దగా ఏం ఆలోచించాల్సిన పనిలే. ఇల్లు వాస్తుకు ఉందంటే ఈ మూల పక్క కిటికీలు తలుపులు పెట్టేయడం. మళ్ళా చెప్తున్నాను చూడండి, ఈశాన్యంలో 2 దిక్కుల్లో పెట్టుకోవచ్చు. ఆగ్నేయములో దక్షిణ ఆగ్నేయము, పడమటి దిశలో ఉత్తర వాయువు పెట్టుకుంటే సరిపోతుంది. మిగిలిన దిక్కులు కిటికీలు తలుపులు పెట్టకూడదు. ఈ కిటికీలు తలుపులు నేరుగా ఉంటే మంచిది, గాలి వెలుతురు బాగా పోతుంది వస్తుంది. ఇంకా రెండో పాయింట్ వచ్చి పరటి పక్క కిటికీలు ఉండకూడదు. ఉంటే ఆ ఇంట్లో యజమాని బలహీనుడు అవుతారు. పరటి పక్క కిటికీ పెట్టకపోవడం వల్ల బలహీనుడు అవుతాడు. నేను చెప్తాను నేను మొట్టమొదటిసారిగా ఈ ఊర్లో వాళ్ళు వీళ్ళు మాటలు వినేసి అప్పుడు వాస్తు గురించి తెలియదు నాకు. పరటి పక్క కిటికీ లేకుండా నాది ఒక ఇల్లు కట్టి పెట్టాను నా గ్రామంలో. మొన్న పోతే ఆ ఇంట్లో నీళ్ళు ఉన్నాయి. మోకాటెత్తు భూగర్భం కన్నా హైట్లో ఉంది అది, అంటే 1.5 అడుగు హైట్లో ఉంది ఇల్లు. మరి నీళ్ళు ఎక్కడెక్కడ వచ్చాయంటే పరటి కిటికీలే, ఉత్తర దక్షిణ ముందు తూర్పు పక్క కిటికీలు ఉన్నాయి. గాలి అనేది ఈ 3 దిక్కుల్లో ప్రవేశిస్తుంది, పరటి పక్క ప్రవేశించదు. దానివల్ల ఆ ఇంట్లో ఈ గాలి తోలిన దానివల్ల ఆ గాలిలో వచ్చే నీటి ఆవిరి కింద పక్క వాటర్ మార్గ ఫార్మేషన్ అయిపోయింది సిమెంట్ పైన. చూడండి ఎంత బాగుందో. పరటి పక్క కిటికీ ఉంటే యజమాని బలహీనుడు అవుతాను. ఇప్పుడు నేను బలహీనుడు. ఎట్లానే పరటి పక్క కిటికీ లేదో నీళ్ళు ఉన్నాయి, చచ్చినట్లుగా నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఇంట్లో కొనుక్కోవడానికి వీల్లేదు. మంచం మీద కొనుక్కోవాలా, లేదు లేచి బయట వచ్చేయాలా, లేదు ఈదిలో కొనుక్కోవాలా, లేదా ఇంటి ముందు కొనుక్కోవాలి. ఎట్లండి ఇట్లా చెప్తే? కిటికీలు అనేది ఇంటికి నలుదిశలా 4 పక్కల్లోనూ కిటికీలు ఉండాలి. కాబట్టి ఈ రోజుకి ఎందుకంటే నీడివి పెద్ద అయితే రిలే కావడంలా, చూసేవాళ్ళు సక్రంగా చూడడంలా. అందుకని ఇప్పటికి ఈ వీడియో నిలిపేస్తాం. ఈరోజు మళ్ళీ ఇంకొక వీడియోలో గృహ నిర్మాణం గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం.